రజనీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ చిత్రం కూలీ. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీలో నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం అత్యంత భారీ ధరను డిమాండ్ చేసినట్టు టాక్. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు వర్షన్ హక్కుల కోసం ఏకంగా 40 కోట్ల వరకు మేకర్స్ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ఒకవేళ వారు డిమాండ్ చేసినట్లుగా 40 కోట్లకు అమ్మినట్లయితే దాదాపు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లకు మించి గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాలి. అలా అయితేనే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకునే అవకాశం ఉంటుంది. ఈ నెలలోనే ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్ర సంగీతం దర్శకుడిగా పనిచేస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కూలీ చిత్రం ఓటీటీ రైట్స్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు భారీ ధరకే దక్కించుకున్నారని తెలుస్తోంది. కాగా తాజాగా మరో ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కూలీ చిత్రానికి 120 కోట్ల భారీ ఆఫర్ ను అందించిందట. మరి ఇంకా థియేటర్లోకి రావడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. కేవలం ఓటీటీకి 120 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఆ బడ్జెట్ లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించవచ్చునని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తుండటంతో దేశవ్యాప్తంగా అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. టాలీవుడ్ నుంచి కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడ నుంచి రియల్ స్టార్ ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.